చెప్తున్నా, ఈ వీడియో అస్సలు ఇంట్రెస్టింగ్గా ఉండదు. జస్ట్ ఇది నేను కొన్ని డేస్ నుంచి అసలు నాలా లేను. చాలా బాధలో ఉన్నాను. చాలా లోన్లీ, డిప్రెషన్, ఐ ఫీల్ లాస్ట్ అనమాట. అండ్ ఎవ్రీథింగ్ ఐ ఇమాజిన్డ్ ఇట్స్ ఫాలింగ్ ఎ పార్ట్ అండ్ ఇట్స్ కిల్లింగ్ మీ ఫ్రమ్ ఇన్సైడ్. లైక్ ఎవ్రీడే నాకు ఇవే రన్ అవుతూ ఉంటాయి మైండ్లో. నేను రూమ్లో ఉన్నా, ఆఫీస్లో ఉన్నా, లైక్ నేను ఎక్కడున్నా కూడా నా థాట్స్ అన్నీ ఈ సర్కిలే తిరుగుతూ ఉంటాయి అన్నమాట, ఒక లూప్ లాగా. సో చాలా అలసిపోయాను. ఈవెన్ ఇప్పటికి కూడా ఐఎమ్ ట్రయింగ్ కానీ అలసిపోతున్నాను అనమాట. నేను ఏది చేసినా దానికి నెగిటివ్గానే నాకు ఇన్ రిటర్న్ వస్తుంది. నా ఇంటెన్షన్ ఎప్పుడు లైక్ ఒకరిని హర్ట్ చేద్దామని కానీ, ఏదన్నా దాచి బ్యాక్ బిచ్చింగ్ చేసి ఇట్లా ఈ కైండ్ ఆఫ్ ఉంటుంది కదా. నా ఇంటెన్షన్ ఎప్పుడూ అది కాదు. వెన్ ఐ వాజ్ ఇన్ టు సమ్ వన్, నా బెస్ట్ నేను ఇచ్చేస్తా. నా ఫ్రెండ్షిప్లో అయినా, లవ్లో అయినా, ఏ రిలేషన్షిప్లో అయినా ద బెస్ట్ ఉండాలని అనుకుంటాను. సో అదే నాకు ఇక్కడ తప్పు అవుతుంది. అది ఏమో, అది ఎందుకు అలా అవుతుందో నాకు అర్థమే కావట్లేదు అనమాట. ప్రాసెస్ చేసుకోలేకపోతున్నాను. ఉండి ఏడ్ చేయడం, ఎమోషన్ హోల్డ్ అవ్వట్లేదు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాను. టు బీ హానెస్ట్, నేను కడుపు నిండా తిని కూడా ఆల్మోస్ట్ ఒక వీక్ 2 వీక్స్ అలా అవుతుంది. ఏదో వెళ్తున్నాను, వస్తున్నాను, ఉంటున్నాను అంతే. ఐ వాజ్ నాట్ లివింగ్ ద మూమెంట్. అండ్ రీసెంట్ టైమ్స్లో ద బెస్ట్ మెమరీ అంటే నాకు ఈ బండి కొనడమే. చాలా అన్ఎక్స్పెక్టెడ్లీ చాలా మంచి మెమరీ అయిందనమాట ఈ బండి కొనడం. సో ఇవన్నీ నేను ఇంకా మైండ్లో అలానే రన్ అవుతాయి. ఇంకా ఏమైపోతానని భయం వేసి ఆ రోజు ఇంకా నేను సడన్గా అనుకొని మూవీకి వెళ్ళిపోయాను. మూవీ ఇది రిలీజ్, డార్లింగ్ మూవీ, ప్రభాస్ది. యాక్చువల్లీ ఇదివరకు నేను చూసినప్పుడు ఈ మూవీ నాకు అంత లైక్ డెప్త్గా అర్థం చేసుకోలేకపోయాను అనమాట. ఎప్పుడో మనం స్కూల్ డేస్లో ఉన్నప్పుడు రిలీజ్ అయిన మూవీ ఈరోజు చూస్తున్నప్పుడు పర్టికులర్లీ కొన్ని సాంగ్స్ ఉన్నాయి. ఆ సాంగ్లో ఈచ్ అండ్ ఎవ్రీ లిరిక్ నాకు యాప్ట్ అనమాట. లైక్ ప్రతి లైన్ అది అలా ఆ మూవీలో సాంగ్ వెళ్తుంటే నాకు వెనక మెమొరీస్ అన్నీ రీకాల్ చేసుకుంటూ ఐ వాస్ టూ డౌన్. ఇది కూడా నేను ఎలా ఎక్స్పెక్ట్ చేశానంటే, సో ఐ వాంట్ టు డైవర్ట్ మై మైండ్ ఫ్రమ్ సంథింగ్. అక్కడ వెళ్ళిన తర్వాత ఈ సంథింగ్ అనే దాన్ని పోక్ చేస్తూ యునో ఇట్ మేడ్ మీ వెరీ వెరీ లో, చాలా లో అసలు. అండ్ ఆ థియేటర్లోనే ఒక సాంగ్ అనమాట, నీవే నీవే ఏదైనా నీ తర్వాతే అనేసి ఆ సాంగ్. అది అలా వస్తున్నప్పుడు ఇంకా ఏడ్ చేస్తున్నాను అనమాట నేను. ఏమవుతుంది నాకు, ఎందుకు నాకు ఇదంతా అవుతుంది, అసలు నేనేం తప్పు చేశాను, ఎక్కడ రాంగ్ అయ్యాను, ఏంటి ఏది నాకు అర్థం కాదు. ఫెయిల్ అయిపోయాను, మళ్ళీ ఫెయిల్ అయ్యాను, మళ్ళీ ఐ లాస్ట్, మళ్ళీ రిపీట్ అవుతుంది అనేసి. అండ్ చెప్పుకోవడానికి కూడా నాకు ఎవరితో చెప్పుకోలేను అనమాట. ఈ థింగ్స్ అన్నీ చెప్పుకుంటే మళ్ళీ సింపతి చూపిస్తారు కొంతమంది. నాకు అది అసలు నచ్చదు. ఐ వాజ్ జెన్యూన్ అండ్ ఐ నో ఐఎమ్ ట్రయింగ్ వెరీ హార్డ్. ఎఫర్ట్స్ ఎప్పుడూ రాంగ్ అవ్వవు. ఇఫ్ ఇట్స్ ప్యూర్ అండ్ జెన్యూన్ ఎప్పుడూ రాంగ్ అవ్వవు. మేబీ డిలే అవ్వచ్చేమో కానీ ఖచ్చితంగా అవి అవుతాయని ఒక చిన్న హోప్తోనే ఉన్నా. అండ్ ఎవ్రీడే గాడ్కి దండం పెట్టుకుంటూ ఉంటా అనమాట, ప్లీజ్ గివ్ మై ఓల్డ్ డేస్ బ్యాక్ అనేసి. అవ్వట్లేదు. అండ్ ఈ మూవీలో ఫ్రెండ్షిప్, ఆ ఫాదర్ అండ్ సన్ సెంటిమెంట్, ప్రభాస్ అండ్ నందిని లవ్, ఒకళ్ళనొకళ్ళు ఎంత లవ్ చేసుకొని, ఒకళ్ళు ఎంత కావాలనుకొని, లైక్ ఈ ఎమోషన్స్ అన్నీ నేను ఏ ఎమోషన్స్ నుంచి బయటకు వద్దాం అనుకున్నానో అవే ఎమోషన్స్లోకి వెళ్ళి వాంటెడ్లీ నేనే వెళ్ళి అవన్నీ చేయడం, ఇట్ వాజ్ లైక్ యూనో బ్రోక్ మీ డౌన్. ఐ డోంట్ నో అసలు ఏమవుతుందో తెలీదు. లైక్